వైరమైన సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి నా ఆత్మీయ తండ్రి జైశాలి శ్రీ పీడి సుందర్రావు గారి శిక్షణ ప్రోత్సాహంతో మనుషులందరినీ దైవాలుగా మార్చి ప్రతి ఒక్క యవనస్తుడి జీవితాన్ని దేవుని కోసం అంకితం చేయడానికే ఇదిగో యువత భవిష్యత్తు చెప్పిన బైబిల్ అనే ఒక పుస్తకాన్ని రచించాను. యవనస్తులను మార్చేది, యవనస్తుల జీవితం గమ్యాన్ని చెప్పేది. ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయో తెలుసా? దేవునికి వైరం కాకూడదు అంటే, మనుషులతో బంధాలు ఉండకూడదు అంటే ఇందులో ఉన్న పాఠాన్ని చదవండి. ఎలాంటి పాఠాలు రాశానో కొన్ని పాఠాలు చదువుతాను చూడండి. యువత భవిష్యత్ చెప్పిన బైబిల్, యవన కాలపు ప్రాముఖ్యత, యవనం నీ జీవితానికి మలుపా ముప్ప, యవనుడా మేలుకో, నీ జీవితం విలువ తెలుసుకో, దుష్టుని జయించిన యవనులెవరు, దేవునితో వైరమైన యవనం, యవనుడా నీకున్న ఆశయాలేంటి, కౌమార దశలో నీకున్నది భక్త యుక్త, ఇలాంటి ఎన్నో విశేషమైన సంగతులు రచించాను. యువతరం ఏంటి నీ అవతారం? దేవునికి వైరంగా మారిపోయారా? అయితే ఈ పుస్తకాన్ని చదివి దేవునితో బంధం కలుపుకోండి. దేవుని యొక్క మాటలను చదువుకొని ఆయనతో బంధం కలుపుకోండి. లేదా ఈ జీవితం అదో గతికి దిగజారిపోతుంది.